హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ చింటూ వండర్ వ్లాగ్స్. ఈరోజైతే నేను మన వీడియోలో సేమియా సగ్గుబియ్యం పాయసం అయితే చేశానండి. చాలా చాలా టేస్టీగా స్వీట్గా చాలా బాగుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టేసుకొని నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్ లాంటివి ఏమైనా ఉంటే అలా వేయించేసుకొని అవి వేగిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలండి. ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే గిన్నెలోకి సేమియా వేసుకొని అదే నేతిలో వేయించేసుకోవాలి. వేయించుకున్న తర్వాత ఒక పెద్ద గ్లాస్తో నేను వాటర్ అయితే పోసుకున్నాను. ఫస్ట్ అయితే నేను సేమియాని వాటర్లో ఉడికించేసుకుంటానండి. ఇప్పుడు ఒక 15 మినిట్స్ ముందే నేను సగ్గుబియ్యం నానబెట్టుకున్నాను. నానబెట్టుకున్నటువంటి సగ్గుబియ్యాన్ని ఇందులో వేసేసుకోవాలండి. సేమియాలో ఇలా వేసేసుకున్న తర్వాత కొంచెం షుగర్ వేసుకోవాలి. ఆ షుగర్ నాకు ఒక 4-5 టేబుల్ స్పూన్ వరకు పట్టిందండి. వేసుకున్న తర్వాత చిటికెడు సాల్ట్ కూడా వేసుకోవాలి. టేస్ట్ అయితే బాగుంటుంది. సాల్ట్ అయితే కంపల్సరీ వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం కలుపుకుంటూ అలా ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం ఉడికిన తర్వాత పాలు వేసుకోవాలండి. పాలు వేసుకున్న తర్వాత అది కొంచెం కలుపుకుంటూ ఇలా ఉడికించుకోవాలండి. చూడండి, సగ్గుబియ్యం కొంచెం ఉడికాయి. కొద్దిసేపు అలా ఉడికించుకుంటూ ఉంటే ఇప్పుడు చూడండి, సగ్గుబియ్యం అయితే చక్కగా మొత్తం ఉడికేసాయి. సేమియా కూడా ఉడికిపోయింది. అలాగని బాగా గుజ్జు గుజ్జుగా కూడా చాలాసేపు ఉంచితే అలా గుజ్జు గుజ్జుగా అయిపోతాయండి. సో అలా కాకుండా కరెక్ట్ టైంలోనే అవి మనం కొంచెం పాలులాగా ఉన్నప్పుడే మనం దించేసుకోవాలండి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నటువంటి జీడిపప్పు కిస్మిస్ అవి వేసేసుకొని చివరిగా యాలకులు కూడా దంచి ఒక 4-5 వేసుకున్నట్లయితే ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుందండి. అంతేనండి, సేమియా సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అయిపోయింది. అంతేనండి, ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే, కొంచెం చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రెసిపీని ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.